కేసీఆర్ మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత రాకముందుకు ఏ మాటలు మాట్లాడిండో వచ్చిన తర్వాత అవే మాటలు అమలు చేసిండు. ఆయన మాట్లాడిన మాట అమలు చేయలే, దానికి వ్యతిరేకంగా అమలు చేసిండు. అది నిధులైనా రకరకాల ప్రతి అంశంలో కూడా, ప్రతి అంశానికి సంబంధించి కూడా రోజున ఇంకోటి మాట్లాడిండు. హరీష్ రావు మాట్లాడుతూ నేను మొత్తం ఆయన మాట మొత్తం విన్నా. కేసీఆర్ కుడిభుజము, ఉద్యమకారుడు, 2001 నుంచి 2014 దాకా నీటి నిరజనుడిని మాట్లాడాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుడిభుజం కరెక్టే, ఉద్యమకారుడు కరెక్టే, 14 సంవత్సరాల పోరాటం కరెక్టే. అందుకనే చాలా గొప్పోడు కాబట్టి 2001 తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి 2014 వరకు జిల్లాలో ఒక సర్పంచ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ ఎవరు లేరు. ఎందుకు? 2014 అవకాశం వచ్చినా ఓడిపోయాడు, ఇంతమంది గెలిచినా కూడా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి కూడా నా భాగం ఉంది. ఆనాడు విద్యార్థులకు ఇచ్చిన మాట కోసం, ఆత్మహత్యలు ఆపడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అణిచేసిన కాల రాసిన అన్నాడు. ఆ మల్తనాడే, నేను లేని వ్యక్తితో మాట్లాడకూడదు కాబట్టి, మొన్న పరమపదించినటువంటి ఒక సెంట్రల్ మినిస్టరు తెలంగాణ ప్రజాపతిలో అరగంట సేపు పదవులు వదిలి ఉండలేరున్నాడు. సకల జనసమ్మ బంద్ అయింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు మండుతూనే ఉండాలని ఆనాడు రాజీనామా చేసి జిల్లాలో పాదయాత్ర చేసిన తర్వాత 7 ఒక్క సర్పంచ్, ఒక ఎంపీటీసీ జిల్లాలో 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 2018లో 13 గెలిచారు. సరే, నేను ఓడిపోయి ఉండొచ్చు, మిగతా జిల్లా మొత్తం పట్టించుకున్న కాడ రకరకాల కారణాల వల్ల. అందుకనే ఎంత గొప్ప ఉద్యమకారుడు అనే కింద నిజాయితీ ఉండాలా. అప్పుడే ప్రజలు హర్షిస్తారు, లెక్క ప్రకారం చేసిన కార్యక్రమం చేస్తారు. అందుకే ఇంకోసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు. ఇంతటి ఆర్థిక దుస్థితిలో, ఇంతటి ఆర్థిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క ప్రధాన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని విస్మరించకుండా, ఎత్తివేయకుండా అదనంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మిమ్మల్ని ఎందుకు అసలు మీ అధికారం ఎందుకు పోయింది? మీ 10 సంవత్సరాల అధికారం ఎందుకు పోయింది? గొప్పగా పరిపాలన చేసి ఉంటే అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకున్నారు కదా. అంటే మీ నిర్వాహకం వల్ల, పూర్తిగా అసమర్థ బాధ్యతారాహిత్య పరిపాలన వల్ల మళ్ళీ అధికారులకు వచ్చేది కల్లా 100% ఇలా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికలో ప్రధానమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర, పదవులు వచ్చినా తీసుకున్నటువంటి ఒక త్యాగాల కుటుంబం. 100% దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితి లేని. మొన్న చూసినాం కదా, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇన్ని సాక్ష్యాలు చాలవా? అందుకే వాళ్ళు పడిపోతున్న ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తే తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను హరీష్ రావు గారికి, ఎప్పుడు ఏది మాట్లాడినా మనం సమర్థించుకునే పరిస్థితి ఉండాలి, వాస్తవానికి దగ్గర ఉండాలి. రిజర్వాయర్లు కట్టొద్దని మాట్లాడితే ఎట్లా? నువ్వు ఈడ్చి పారేసి గుంజి పారేసి కట్టలేదా? మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్, రింగ్ బండ్ వేసి 50 టీఎంసీ.
నువ్వు 50 అంటే నీ సిద్దిపేటకు గజ్వెల్కి ఏమో నీళ్లు రానికనేమో మల్లన్న సాగర్ కావాలి అంటే మిగతా ప్రాంతంలో రైతులు వాళ్ళ రైతులు కాదా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి కొద్ది ఎప్పుడు మాట్లాడినా ఒక వాస్తవిక దగ్గరగా మాట్లాడాలని సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.